ఆయన దినకర్ గారి కోసమే వచ్చారు, చూసి వెళ్లారంట. మిగతా విజిటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం విజిటర్స్ వీలేనండి? చాలా మంది వస్తూ ఉంటారు సార్, కాకపోతే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ గురించి రాయము. డైరెక్ట్ గా పేషెంట్ ని కలిసి వెళ్లిపోతారు. ఏమైంది? ఇందాక హాస్పిటల్ కి ఒక అతను వచ్చాడు సార్. తనకి సంబంధించిన పేషెంట్ ని చూసి వెళ్లిపోయాడు. అతన్ని ఇతను చూశాడు. అతనితో మాకు పనుంది, కానీ అతను ఎవరో తెలియట్లేదు. అతను చూశానని చెప్తున్నాడు కదా, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. ఎస్, అనవసరంగా టైం వేస్ట్ చేశాము. పద చార్కేశా, చెక్ చేద్దాము. ఇది వాడి ఫోన్ నంబర్. కాల్ చేసి నేను చెప్పింది చెప్పు. ఎందుకు సార్, వాళ్ళు లోపలే ఉన్నాడుగా, ఎత్తుకొచ్చేద్దాం. లోపల ఒక ఆడపులి, ఒక మగసింహం ఉన్నాయి. తేడా వచ్చిందంటే ప్రాణాలతో బయటకు రావు. చెప్పింది చెయ్యి. అలాగే సార్. ఏమైంది? కాల్ కట్ చేస్తున్నాడు సార్. ఆపద్దు, కంటిన్యూస్ గా చేయి, లిఫ్ట్ చేసే వరకు. ఓకే మేడం. ప్రకాష్, మీరు చూడండి. ఓకే మేడం. దా. బాగా చూడండి. మీరు చూసిన వ్యక్తి కనిపించగానే చెప్పండి. సరే మేడం. ఏమండి, ముందు మీరు మానిటర్ చూడండి. ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఏమండి, ఫోన్ తర్వాత చూద్దురు గాని ముందు ఇటు చెక్ చేయండి. ఇప్పటి వరకు ఫుటేజ్ ఇంతే మేడం. వీళ్ళల్లో నేను చూసిన వారు లేరు మేడం. అయ్యో, కెమెరా కూడా కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఎవరు? హలో, ఎవరండి? ప్రకాష్ అంటే నువ్వేనా? అవును. మీ అమ్మకు సీరియస్ గా ఉంది. మా అమ్మ ఊర్లో ఉందిగా. ఊరు నుంచే మాట్లాడుతున్నాం. త్వరగా వస్తే చివరి చూపు చూడొచ్చు. హలో హలో, ఏమైంది? మా అమ్మకి సీరియస్ గా ఉందట మేడం. నేను వెంటనే వెళ్ళాలి. మేడం, మా సార్ని చూసుకోండి.
ఇప్పుడు ఏం చేద్దాం దివ్యమా? ఛ! ప్రతిదీ ఓపెన్ అయినట్టే అయ్యి క్లోజ్ అవుతుంది. ఎవరో అంతా ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. డేయ్, అదిగో వాడే. త్వరగా పదండి, ఎత్తుకెళ్దాం. సార్ 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 ప్లీజ్ సార్, లిఫ్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు వాళ్ళు? నిన్నెందుకు తరుముతున్నారు? మీరు మీరు నేనెవరో తర్వాత చెప్తాను. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎందుకు చేజ్ చేస్తున్నారు? చార్కేషా పాపం అతను హడావిడిగా వెళ్ళాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఒకసారి కనుక్కో. హలో సార్. ఏమండి, ఇందాక మిమ్మల్ని అడగటం మర్చిపోయాం. మీ దగ్గర డబ్బులున్నాయా? ఆయన నా ఎదురుగా ఉన్నారు సార్. ఎవరు? మీరు వెతుకుతున్న మనిషి సార్. దివ్యమా, మనం వెతుకుతున్న మనిషి అతను ఎదురుగా ఉన్నారట. నిజంగానా? ఫోన్ ఇవ్వు. ఎవరు నన్ను వెతుకుతున్నారు? ఫోన్ అతనికి ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం, మాట్లాడండి సార్. ఎవరు? మీతో మాట్లాడాలట. హలో, 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 మాట్లాడండి. హలో, హలో. ఈ ఫోను తాత్కాలికంగా నిలిపివేయబడింది. అరే అరే, కొట్టండి.
దివ్యమ్మా? అతను కిడ్నాప్ అయినట్టున్నాడు. ఎవరు చేస్తుంటారు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇందాక హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నేను ఒకేలా ఉన్నామనా? అవును మేడం, మీరు ఆవిడకి ఏమవుతారు? ముందు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకోరా. నన్నెందుకు ఎత్తుకొచ్చారు మేడం? నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు కదా. నేనేం చేశాను మేడం? నాలా ఉన్నదానికి హెల్ప్ చేస్తున్నావు కదా. ఆ మేడం గారు మా సార్కి సహాయం చేశారు. ఆ మేడం గారు ఒక ఇద్దరిని వెతుకుతున్నారు, వాళ్ళు నాకు తెలుసు. మేడం, ఇందాక వీడిని చాణక్య బాబు సేవ్ చేశాడు. ఆ బాబు నుండి తప్పించి తీసుకొచ్చాను. విధి అంటే అదే మరి. వీడు ఎవరి గురించి చెప్పాలనుకున్నాడో వాడే వీణ్ణి సేవ్ చేశాడు. వాడి నుంచి వీణ్ణి మనం ఎత్తుకొచ్చాం. అసలు ఎందుకు ఎత్తుకొచ్చారు మేడం? చెప్పాను కదా, నువ్వు చేస్తుంది నాకు నచ్చలేదు. ఏవో 2 బొమ్మలు గీసామా, 4 రాళ్లు సంపాదించుకున్నామా అన్నట్టు ఉండాలి కానీ నీకిదంతా అవసరమా? నీకు తెలిసింది చెప్పాలని నీకు అంత ఆత్రం ఎందుకురా? సారీ మేడం, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వదిలేస్తే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి వాళ్ళకి నిజం చెప్తావు అంతే కదా. నాగభూషణం, వీణ్ణి చంపేయ్. మేడం, నువ్వు చేసిన తప్పుకి చావే శిక్ష. నాగభూషణం, షూట్ హిమ్. మేడం వద్దు మేడం, వద్దు మేడం. స్టాప్. నో, వీణ్ణి ఇప్పుడే చంపకూడదు. తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడే. ఎందుకు మేడం? చెప్పింది చెయ్యి నాగభూషణం. ఛ! మేడం, వాడిని చంపేస్తే టెన్షన్ పోయేది కదా. నా దగ్గర పని చేస్తూ నువ్వు కూడా క్రిమినల్ అవుతున్నావు. ఆ, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటు అవుతోంది మేడం. గుడ్. వాణ్ణెందుకు చంపొద్దన్నానో గెస్ట్ చెయ్యి. ఆ తెలివితేటలు ఇంకా నాకు రాలేదు మేడం. ఇప్పుడే వీణ్ణి చంపేశామనుకో, దివ్య వాళ్ళు వీడిపై ఆశ వదిలేసి ఆర్టిస్ట్ పై ఫోకస్ పెడతారు. అలా కాకుండా ఒక ఫేక్ బ్రదర్ ని, సిస్టర్ ని వారసులు అని చెప్పి దివ్య వాళ్ళని నమ్మించామనుకో, వెంటనే యాగం మొదలు పెడతారు. ఫేక్ వారసులు చేసిన యాగానికి యాగఫలం శూన్యం కాబట్టి దివ్య శాపంతో చనిపోతుంది. ఎలా ఉంది ప్లాన్? ఆ, అంతా బానే ఉంది, కానీ వాళ్లే వారసులని దివ్యమ్మని ఎలా నమ్మిస్తాం? ఈ అసిస్టెంట్ తో చెప్పిస్తాం. వీడెందుకు చెప్తాడు మేడం? వీడికి ఆర్టిస్ట్ అంటే ప్రాణం. వాడిని చంపుతామని బెదిరిస్తే చచ్చినట్టు మనం చూపించిన ఫేక్ బ్రదర్ అండ్ సిస్టర్ అసలు వారసులని వీడు చెబుతాడు. ఆ తర్వాత వాణ్ణి వాడి బాస్ ని కలిపి చంపేద్దాం. సూపర్ మేడం, వెంటనే ఆ పని చేయండి. తొందరెందుకు నాగభూషణం?
2 రోజులు వాడు చీకటి గదిలో మగ్గిపోని అప్పుడే కదా మనమంటే వాడికి భయం ఉంటుంది. మనం ఏం చెప్పినా చేస్తాడు. నిజమే మేడం, నిజంగా మీరు పెద్ద బాల శిక్ష లాంటి వారు. మీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేడం. ఏమైంది చార్కేశ? అతని ఫోన్ నంబర్ ఏమైనా ట్రేస్ చేసావా? చేశాను దివ్యమ్మ. హాస్పిటల్ దగ్గరలోనే అతను మిస్ అయ్యాడు. ఆ లొకేషన్ లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పటి వరకు ఆన్ చేయలేదు. అంతకు ముందు అతనికి వచ్చిన కాల్స్ అన్ని ఫేక్ కాల్సే. అవి ఆ కిడ్నాపర్సే చేస్తుంటారు. అతన్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? ఇంకెవరు బాబు? దినకర గారిని ఎవరు చంపాలని చూశారో వారే, మీ పిన్ని గారు. ఏంటి, పిన్నిదంతా చేస్తుందా? అవునన్నయ్య, శాపంలా తను కూడా మనల్ని వెంటాడుతుంది. తనకు ఎంత వార్నింగ్ ఇచ్చినా తను మారట్లేదు. పగబట్టిన మనుషులు ఎందుకు మారతారు బాబు? వారసుల్ని మనకు దక్కకుండా చేయాలని ఆవిడ ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం వారసుల కోసమే అని నాకు అనిపించట్లేదు చార్కేశ. పిన్ని మనల్ని ఇంత క్లోజ్ గా వాచ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ వారసులు ఎవరో మనకి తెలిసిన వాళ్లే అయి ఉంటారు. వాళ్ళు మన సరౌండింగ్స్ లోనే ఉండి ఉంటారు. మనకి బాగా కావాల్సిన వాళ్లే అయి ఉంటారు. ఏమంటున్నావు దివ్య? తెలిసిన వారు, దగ్గర వారు, కావాల్సిన వాళ్ళైతే మనకి తెలిసిపోతుంది కదా. మనకి తెలియకూడదని పిన్ని ఇంత తొందరపడుతుందన్నయ్య. అందుకే ఆ ఆర్టిస్ట్ ని చంపాలనుకుంది. ఇప్పుడు తన అసిస్టెంట్ ని కిడ్నాప్ చేయించింది. వాళ్ళిద్దరూ చనిపోతే మనకెలాంటి క్లూ దొరకదు కదా. ఇప్పుడే వెళ్లి తన సంగతి చెప్తాను. ఆగన్నయ్య, నువ్వు కూడా తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాం దివ్య. అమ్మ మోహన్ చూసి ఆ రాక్షసుని వదిలేశాం. తనని చంపేస్తే గాని మన ప్రాబ్లం సాల్వ్ అవదు. చంపడం దేనికి పరిష్కారం కాదన్నయ్య. ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఇంకెన్నాళ్ళమ్మా తనని భరించాలి? తన వల్ల మనం ఎంత నష్టపోయామో తెలుసా? ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? మనల్ని కష్టపెట్టాలని, టెన్షన్ పెట్టాలని, భయపెట్టించి తన కాళ్ల బేరానికి రావాలని పిన్ని ప్లాన్. అందుకే తన తల లేకుండా చేస్తాను. అన్నయ్య, నాకు ఒక్క రోజు టైం ఇవ్వు. రేపట్లోగా వారసులు ఎవరో కనిపెడతాను. ఎలా కనిపెడతారు దివ్యమ్మ? ఏదైనా ప్లాన్ ఉందా? ఉంది చారుకేశ, ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా రేపట్లోగా వారసులు ఎవరో కనిపెడతాను. పిన్నికి కూడా రేపటి వరకే గడువు దివ్య. ఆ తర్వాత నువ్వు ఆపినా నేనాగను. పిన్నిని చంపేస్తాను. నీకు అవసరం రాకుండా చేస్తానన్నయ్య. ఆయన నా ఎదురుగా ఉన్నారు సార్. మీరు వెతుకుతున్న మనిషి సార్. అతనెవరో, నన్ను చూసేందుకు షాక్ అయ్యాడు. నాతో ఏం చెప్పాలనుకున్నాడో? ఫోన్లో ఎవరితోనో మాట్లాడమన్నాడు. అతన్ని ఎవరెత్తుకెళ్లారో? అంతా మిస్టరీగా ఉందే. ఏంటి పౌడరు, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ కాక మరేంటే, చాణిక్య ఆ ఆర్టిస్ట్ గాడు అసిస్టెంట్ ని సేవ్ చేద్దాం అనుకున్నాడు. కాని వాణ్ణేమో నిత్య కిడ్నాప్ చేసిందా. ఇప్పుడు వాడెవడు అని చాణిక్య ఆలోచిస్తూ ఉంటాడు. దానివల్ల మనకొచ్చిన నష్టమేంటి? ఇప్పుడు నష్టం లేదో. పైన అభి, దివ్య, చారికేశగాడు ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. కాసేపట్లో దివ్య కిందకు వస్తుందే. వస్తుంది, పడుకొని నిద్రపోతుంది, అంతే కదా? అలా పడుకొని నిద్రపోకుండా ఇంకా నిద్రపోని చాణిక్యను ఎందుకు నిద్రపోలేదని అడిగితే
చాణక్య జరిగిందంతా చెబితే దివ్యకు చాణక్య వారసుడని తెలిసిపోతుంది కదా.